హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్మార్ట్ జోడీ సీజన్ 3 మార్చ్ 22న కంప్లీట్ అయిపోతుంది. అయితే మార్చ్ 22న మనకి కిరాక్ గర్ల్స్ కిలాడి బాయ్స్ షోది అప్డేట్ కూడా వచ్చేసింది. అయితే మార్చ్ 22న ఫైనల్ ఉంటుంది. అయితే దానిది షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఎవరు గెలిచారు ఈ షో అనేది తెలిసింది. అయితే ఫస్ట్ పొజిషన్లో ప్రేరణ అండ్ శ్రీపద్ వాళ్ళైతే గెలిచారు. రన్నర్అప్గా ఆదిరెడ్డి కవిత గారు ఉన్నారు. థర్డ్ పొజిషన్లో అమర్ తేజు ఉన్నారు. అయితే ఈ మూడు పేర్స్ చాలా పాపులర్ పేర్స్, అమర్ తేజు, ప్రేరణ, శ్రీపద్ అండ్ ఆదిరెడ్డి కవిత. ఆదిరెడ్డి చాలా పాపులర్ రివ్యూవర్. ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూస్లో అందరికన్నా టాప్ పొజిషన్లోనే ఆదిరెడ్డి ఉన్నాడు. అయితే యాక్చువల్గా ప్రేరణ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి అయితే టైటిల్ గెలిచింది, ప్లస్ 20 lakhs క్యాష్ ప్రైజ్ మనీ గెలిచిందనమాట. అయితే రన్నర్అప్గా ఆదిరెడ్డి ఉన్నాడు. ఇవాళ మన నిన్న ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో చూస్తే ఆదిరెడ్డిని అందరు నామినేట్ చేశారు. అయితే ఆదిరెడ్డి ఏం చేయాలంటే రేపు సండే ఎపిసోడ్లో ఆ గేమ్లో నామినేట్ అయిన పర్సన్తో ఆడి ఆదిరెడ్డి అయితే గెలిచినట్టున్నాడు. అయితే అవతల పర్సన్ ఎవరో ఇక మనకు రేపు ఎల్లుండి చూస్తే తెలుస్తుంది. అయితే అలా ఆదిరెడ్డి గెలిచి ఫైనల్ ఎపిసోడ్లో అయితే రన్నర్అప్గా ఉన్నాడు. అయితే యాక్చువల్గా అమర్ తేజుకి చాలా రింగ్స్ వచ్చాయి, చాలా రింగ్స్ గెలిచారు. ప్రేరణ, శ్రీపద్ కూడా చాలా రింగ్స్ గెలిచారు. కానీ చూడాలి మరి. అందరూ అయితే ఎక్కువ అమర్ తేజు చాలా యాక్టివ్గా ఉండే అమర్ అయితే చాలా ఫన్ క్రియేట్ చేస్తాడు, చాలా కామెడీ సెన్స్, హిలేరియస్ ఫన్ చేస్తాడు. అందరికన్నా ఎక్కువ గేమ్స్లో కూడా చాలా వరకు రింగ్స్ వచ్చాయి అమర్కి. కానీ చెప్పలేం కదా, లాస్ట్ గేమ్లో లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకే టైటిల్ వస్తుంది. అయితే అమర్ తేజు వాళ్ళైతే థర్డ్ పొజిషన్లో ఉన్నారు. చూడాలి మనం ఆ ఎపిసోడ్ చూస్తే కానీ. అయితే యాక్చువల్గా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ షూటింగ్ కంప్లీట్ అయిన ఎపిసోడ్ అప్డేట్స్ అయితే మనకు వచ్చాయి. అయితే ఇప్పుడు తర్వాత 22కి ఇది అయిపోయినాక మనకు త్వరలోనే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో స్టార్ట్ అవుతుంది. ఆ షో నుంచే దాదాపు 4 to 5 మెంబర్స్ని బిగ్ బాస్ సీజన్ 8కి తీసుకుంటారు. లాస్ట్ టైం కూడా అలాగే ఆ షో నుంచే గౌతమ్, నిఖిల్, ప్రేరణ ఇంకా వీళ్ళందరూ వచ్చారు. లాస్ట్ టైం 4-5 మెంబర్స్ వచ్చారు, యష్మి. ఈసారి కూడా అలాగే క్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో నుంచే ఒక 5 మెంబర్స్ అయితే బిగ్ బాస్ సీజన్ 8లోకి వస్తారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 తొందరగా స్టార్ట్ అయిద్దనే రూమర్స్ అయితే ఏం పడుతున్నాయి. చూడాలి మరి. ఇప్పుడు స్మార్ట్ జోడీ మార్చ్ 22న ఫైనల్ ఎపిసోడ్ అయిపోయినాక మళ్ళీ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో స్టార్ట్ అవుతుంది. అదొక 3 months అయిపోయినాక అప్పుడు మనకి బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. అంటే మార్చ్ ఇది అయిపోతే ఏప్రిల్, మే, జూన్లో ఇది అయిపోతుంది. జూలై, ఆగస్టు ఇక ఆ రేంజ్లో మనకి బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది. అయితే ఈ షోస్ అన్ని స్టార్ మాయే కండక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళే ఫిల్టర్ చేసి వాళ్ళ బెస్ట్ కంటెస్టెంట్స్ని వాళ్ళు తీసుకుంటారు మనకి బిగ్ బాస్ సీజన్ 8కి. అయితే అమర్ తేజు అయితే థర్డ్ ప్లేస్లో నిలిచారు.